ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సమాధానము మీ అందరికీ తోడైయుండునుగాక. మరి పరిశుద్ధ గ్రంథముల నుండి ఈ దినమున మనము యెషయా గ్రంథము 26వ అధ్యాయము మరి 4-5-6 వచనాలు మనం చదువుకుందాం. మరి దేవుడు చక్కనటువంటి యెషయా గారు చక్కగా పొందుపరిచినటువంటి మాటలు ఇవి. ఆ మాటలను మనం చిన్న ధ్యానంగా చదువుకొని చిన్న ధ్యానం చేయాలి దాన్ని ఆశిస్తున్నాను. మరి 3వ వచనం నుండి, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గం, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఈ 4 వచనాలు ముందు ధ్యానం చేద్దాం. ఏమంటున్నాడంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు అంటున్నాడు. దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో, దేవుణ్ణి ఎవరైతే విశ్వసిస్తారో, దేవుని యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారిని పూర్ణ శాంతి గలవారుగా చేస్తాడు అని చెప్పబడుతూ ఉన్నది ఇక్కడ యెషయా గ్రంథము 26వ అధ్యాయము మరి 3వ వచనంలో చూసినట్లయితే. మరి అదే విధముగా ఏలయనగా అతడు నీయందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసం ఉంచి ఉన్నాడు గనక అతన్ని పూర్ణశాంతి గలవానిగా చేస్తాడు అని చెప్పబడుచు ఉన్నది ఇక్కడ. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. చూడండి, మనకు నిత్యాశ్రయ దుర్గం ఏది? యెహోవాయే. మనం పుట్టించిన వాని దగ్గరికి తిరిగి మనం వెళ్ళవలసిన వారమై ఉంటున్నాము. మనం మట్టితో చేయబడ్డాము, తిరిగి మట్టిలోనే కలవబడతాము. తర్వాత దేవుడిచ్చిన ఆత్మ తిరిగి ఆయన దగ్గరికే వెళ్ళిపోతూ ఉంది. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము మనకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. యెషయా గ్రంథంలో ఎంత చక్కగా వ్రాయబడిందో చూడండి. యుగ యుగముల వరకు యెహోవానే నమ్ముకొనవలసిన వారమై ఉంటున్నాం. ఆయన ఉన్నత స్థల నివాసులను చూడండి, ఉన్నత స్థలాల్లో నివాసం కట్టుకున్న వాళ్ళను చూడండి, నివాసులందరినీ ఎత్తైన దుర్గములను విరగబుట్టును. హల్లెలూయా. ఎత్తైన నివాసములు ఉన్నత స్థలముల నివాసాలు, తర్వాత ఎత్తైన దుర్గాలను కూడా పడగొట్టును, దిగగొట్టును, నేలమట్టము చేయును. హల్లెలూయా. ఆయన వాని పడగొట్టెను, నేలకు దాన్ని పడగొట్టెను. ఆయన దాన్ని పడగొట్టెను, అది నేలకు పడగొట్టెను. హల్లెలూయా. మరి ఆయన వాని పడగొట్టెను, నేలకు దాన్ని పడగొట్టెను. ఆయన వానిని ఆయన ధూళిలో దారి కలిపి ఉన్నాడు. చూడండి, ఎంత ఉన్నత స్థలాల మీద ఉన్న దుర్గాలైనప్పటికీ, ఎత్తైన దుర్గాలైనప్పటికీ, ఎత్తైన నివాసాలైనప్పటికీ వాటన్నింటినీ కూడా దిగగొట్టేస్తాడు, నేలమట్టం చేసేస్తాడు. అప్పుడు అది నేలమట్టం చేసినప్పుడు అది ధూళిలో దాన్ని కలిపేస్తాడనమాట. హల్లెలూయా. వాళ్ళు కాళ్ళు, బీదల కాళ్ళు, దీనుల కాళ్ళు దాన్ని త్రొక్కుచున్నవి. హల్లెలూయా. చూడండి, కాళ్ళు తొక్కుతున్నాయి. అందరి కాళ్ళు, బీదల కాళ్ళేమి, దీనుల కాళ్ళేమి, అందరి కాళ్ళు కూడా వాటిని అన్నింటినీ తొక్కుతూ ఉన్నాయి. చూడండి, త్రొక్కబడుటకే కానీ ఎంత పెరిగిననో విరుగుటకే అంటాడు దేవుడు. చూడండి, నీతిమంతులు పోయే మార్గము సమముగా ఉండును. నీతిమంతులు పోయే మార్గం ఏ విధంగా ఉంటుంది? సమానంగా ఉంటుంది. దానికి ఎత్తులు, పల్లాలు, లోతులు ఏమీ ఉండవు. చక్కగా సమభూమి మీద నడిచిపోవచ్చు. మరి నీతిమంతులు పోయే మార్గము మరి సమముగా ఉండును. నీతిమంతులు ఎవరండి? మంచి పనులు చేయవారు, దాన ధర్మములు చేయవారు, ఎదుటివారిని ప్రేమించేవారు, మరి ఎదుటివారికి సహాయపడేవారు, ఎదుటివారిని అర్థం చేసుకునేవారు, మరి అబద్ధం ఆడకుండా సత్య మార్గంలో నడిచేవారు, మరి ఏ విషయంలోనైనా కూడా మరి మితముగా ఉండేవారు, మరి ఎంతో నీతిని అనుసరించి నడిచేవారు, మనస్సాక్షి ప్రకారం నడుచుకునేవారంతా కూడా నీతిమంతులు. యథార్థవంతులంతా నీతిమంతులు. దేవుని స్తోత్రం కలుగునుగాక. వీరు పోయే మార్గం ఎలా ఉంటుందంట? సమముగా ఉంటుంది. నీతిమంతులు పోయే మార్గము సమముగా, సమానముగా ఉంటుంది. హల్లెలూయా. నీతిమంతుల త్రోవను నీవు సరళం చేయుచున్నావు. దేవునితో అంటున్నాడు. చూడండి, యెషయా మరి రాసిన యెషయా గారు ఏమంటున్నాడు అక్కడ? నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. యెహోవా, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా, నీవు తీర్పు మార్గమున వచ్చుతున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. అవును తండ్రి, నీకు స్తోత్రములు కలుగునుగాక. మా ప్రాణము నీ నామమును, నీ స్మరణను ఆశించుచున్నది. మా ప్రాణములైతే ప్రభువా దేని కొరకు ఆశిస్తున్నాయి? ఆయన నామమును, ఆయన నామస్మరణను మనము ఆశిస్తున్నాం. చూడండి, ఆశించుచున్నది అంటున్నాడు ఆయన. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుతున్నది. రాత్రివేళ మనం పడకలకు వెళ్ళినప్పుడు తప్పకుండా భగవంతుని గుర్తు చేసుకుంటాం. దేవుడా,
ఇక పడకలకు చేర్చే విధానం అంతా కష్టపడ్డాము, మా పడకలకు చేర్చావు దేవా, నీకు స్తోత్రాలు అని చెప్పేసి మనము దేవుని ఆశిస్తూ ఉంటాం. దేవుణ్ణి నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుతున్నది. నాలో ఉన్న ఆత్మ మరి ఆసక్తితో, ఎలా ఆసక్తితో, ఆశతో మరి ఆయన్ని ఆశ్రయిస్తూ ఉన్నది. చూడండి, మన ఆత్మలు కూడా దేవుని ఆశిస్తూ ఉన్నాయి, దేవుని ఆశ్రయిస్తూ ఉన్నాయి కదా. మరి నీ తీర్పులు లోకములకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందరు. చూడండి, ఆయన తీర్పులు ఎప్పుడైతే వస్తాయో, లోకమునకు ఎప్పుడైతే ఆయన తీర్పు వస్తుందో అప్పుడు లోక నివాసులు అందరూ కూడా నీతిని నేర్చుకుంటారు, నీతిని నేర్చుకుంటారు. హల్లెలూయా. అట్లాగే దుష్టులను నీవు దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకుంటారు. దుష్టులకు ఎంత నీతి నేర్పినా కూడా వారు నేర్చుకోరండి. ఎంత నేర్పినా దుష్టులకు అది రానే రాదు, నేర్చుకోరు, అలవర్చుకోలేరు కూడా. అయితే వారు ధర్మక్షేత్రంలో నివసించినను యెహోవా మహాత్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు. యెహోవా మహాత్యము ఆలోచించరు. యెహోవా చేసేటటువంటి మహత్కార్యాలు వాళ్ళు ఏ విషయంలో కూడా ఆలోచించరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? అన్యాయమే చేస్తూ ఉంటారు. యెహోవా నీ హస్తం ఎత్తబడి ఉన్నది కానీ జనులు దాన్ని చూడనున్నారు. యెహోవా మరి నీ హస్తం ఎత్తబడి ఉన్నది కానీ జనులు దాన్ని చూడరు, ఆయన గమనించరు, దేవుని యొక్క మహత్కార్యాలు గమనించరు, దేవుని అనుసరిద్దామని కూడా వారు జ్ఞానం తెచ్చుకోరు. వాళ్ళు ఏ పరిస్థితుల్లోనూ వారు ఆలోచించరు. ఇంకొక మాట, జనుల కొరకైన నీ ఆసక్తిని చూసి వారు సిగ్గుపడుదురు. జనుల కొరకైన నీ ఆసక్తిని చూసి వారు సిగ్గుపడుదురు. ఎవరు వారు? దుష్టులు ఏం చేస్తారమ్మా? జనుల కొరకైన ఆసక్తి, ఎంతోమందికి ఎంతో ఆసక్తి ఉంటారు దేవుడు అంటే, వారు అటువంటి వారి ఆసక్తిని చూచి వారు సిగ్గుపడదు. మరి జనుల కొరకైన నీ ఆసక్తిని చూసి, అంటే జనుల కొరకు నీవు ఎంత ఆసక్తితో ఉన్నావో దేవా, నీవు జనుల పట్ల కనికరము చూపగోరుచున్నావు. నీ కనికరము, నీ ప్రేమ, నీ దయ, నీ జాలి జనుల కొరకై నీవెంత చూపిస్తున్నావో వాటిని చూసి వాళ్ళు సిగ్గుపడతారే కానీ వారు ఏమాత్రం కూడా నేర్చుకోరు. నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మృంగివేయును. ప్రభా, నీ ఉగ్రత వచ్చిందంటే మనుషుల మీదకి మేము ఏ పాటివారం నాయన, మరి ఆయన ఉగ్రత వచ్చిందంటే మనము భస్మమైపోతాం. ఇక ఎన్నటికీ మనము తెప్పరిల్లము. ఆయన కోపము ఆయన రగులుకున్నదంటే, ఆయన అగ్ని రగులుకున్నదంటే, ఆయన కోపము అగ్నివలే రగులుకున్నదంటే మనము ఎక్కడ కూడా మనము తేరుకోలేము. కాబట్టి అంటాడు, నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మురిగివేయును. యెహోవా నీవు మాకు సమాధానం స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షముల నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదువు. హల్లెలూయా. నిజముగా మన పక్షాన ఉండి దేవుడు మన పనులన్నింటినీ సఫలపరిచే దేవుడై ఉన్నాడు. చూడండి, బైబిల్ వాక్యమే చెబుతుంది. ఈ బైబిల్ గ్రంథం ఎంతో తీయనైనది, ఎంతో కమ్మనైనది, ఎంత చదివినను క్రొత్తగానే ఉంటుందండి. ఎప్పుడు ఏ వాక్యం చూసినా కూడా ఎప్పుడు క్రొత్తగానే అనిపిస్తూ ఉంటాయి. ఎంత చదివినా కూడా అది రోజుకి ఎన్ని పుట్టినప్పటి నుంచి ప్రసంగాలు విన్నా కూడా ఎప్పటికప్పుడు క్రొత్తగానే ఉంటూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక అంటున్నాడు. మరి యెషయా ఈ గ్రంథంలో ఎట్లా రాయబడింది చూడండి. మరి ఎవరి మనసు నీ యందు ఆనుకునునో, నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. దేవునికి స్తోత్రం. నిజంగా ఆయన రెక్కల కింద మనల్ని పదిలిపరుచుకుంటున్నాడు. ఆయన చల్లని రెక్కల కింద మనకి ఆశ్రయం ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఎవని మనసు నీ మీద ఆనుకునునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలానగా అతడు నీ యందు విశ్వాసం ఉంచాడు. దేవుడంటే విశ్వాసము, దేవుడంటే ఇష్టము, దేవుడంటే ప్రేమ, దేవుడంటే ఆరాధనాభావం, ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మరి ఆశ్రయించిన వారిని ఆయన ఎప్పుడైనా త్రోసివేస్తాడా? ఎన్నటికీ ఆయన త్రోసివేయడు. ఆయన జాలి, దయ, కృప, కనికరము కలిగినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగములు యెహోవాను నమ్ముకోనండి. దయచేసి మరి ప్రజలారా, నా ప్రియ సహోదరులారా, దేవుని వాక్యం వింటున్న వారులారా, మరి తప్పకుండా మరి యుగములకు కూడా యెహోవాని మనం నమ్ముకోవలసిన వారమై ఉంటున్నాం. మరి ఇంకొక మాట అంటున్నాడు, ఆయన ఉన్నత స్థల నివాసులను పడద్రోసేస్తాడు, ఎత్తైన దుర్గములను కూడా దిగగొట్టేస్తాడు నేలకి. అప్పుడు దిగగొట్టినప్పుడు అవన్నీ భూమి మీద ధూళిలో కలిపేసినప్పుడు దీనిలో కాళ్ళు, బీదల కాళ్ళు, ఎటువంటి వారి కాళ్ళు అయినా కూడా అక్కడ అదంతా తొక్కివేయబడుతుంది అనమాట. మరి నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును. నీతిమంతుల పోవు మార్గము సమముగా ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మూలవాక్యము, ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన
దిగగొట్టువాడు. ఇది మూలవాక్యం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామము మనకెంతో ఉన్నతమైనది. ఆయనను ఆశ్రయించి ఆయన నమ్ముకున్నట్లయితే మనం సర్వదాక్షేమంగా ఉంటాము. మనం నిత్యము కూడా నీతిమంతులుగా ఆయన మార్గంలో నడవగలుగుతూ ఉంటాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రభువైన తండ్రి నీకు స్తోత్రములు నాయన. విన్నటువంటి ఈ కొద్ది మాటలు కూడా మా హృదయానికి ప్రభు నాయన మరి ఆనందకరంగాను ఆమోదయోగ్యంగాను యోగ్యదాయకంగాను ఉండేలాగా మీరు దీవించి ఆశీర్వదించమని. అయా ఉన్నత స్థలాల నివాసులను పడగొట్టేస్తావు, ఎత్తైన ఉన్నత దుర్గాలను కూడా పడద్రోసేస్తావు ప్రభు. కానీ నా తండ్రి మనుషుల్లో ఉన్నటువంటి గర్వాన్ని ప్రభు తీసివేయమని అడుగుతున్నాను. ఆయన నిన్ను ఆనుకుని బ్రతుకుటకు నీ కృప దయచేయమని మమ్మల్ని ఈ సన్నిధిలో ప్రభు మరొకసారి జ్ఞాపకం చేసుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైనటువంటి నా ప్రియ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి తప్పకుండా అందరూ కూడా వారి సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉన్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాను. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.